దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్ట్రెంగ్త్ ఇన్ గ్రేస్ ఛానల్ వీక్షిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం అమెరికాలో చాలా భయంకరమైన విచిత్రమైన సంఘటన ఒకటి జరుగుతోంది. అది చూసి ముందు అందరూ ఒక సాధారణ వైద్య సమస్య అనుకున్నారు. కానీ దాని వెనక దాగి ఉన్న చీకటి కోణం చూస్తే మీ గుండె ఆగిపోతుంది. At one time, talking about ticks in southeast Michigan was hardly necessary, but now it has become an annual discussion with even growing concern. The prediction for this year's tick season has experts saying that it is only becoming more important than everyone needs to pay attention to ticks. అమెరికాలో లోన్ స్టార్ టిక్ అనే ఒక చిన్న కీటకం అడవుల్లో విపరీతంగా పెరిగిపోతోంది. ఆ కీటకం ఒక మనిషిని కుడితే చాలు, ఆ వ్యక్తి శరీరంలో రసాయనిక మార్పులు జరిగిపోయి రాత్రికి రాత్రే ఆల్ఫా గ్యాల్ సిండ్రోమ్ అనే భయంకరమైన ఎలర్జీ వస్తుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఎన్నడూ మటన్ గానీ బీఫ్ గానీ తినలేడు. ఒకవేళ పొరపాటున ఎవరైనా మాంసం వండుతున్న వాసన పీల్చినా సరే క్షణాల్లో ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. And tonight, we're following a nationwide invasion of ticks. The disease-carrying bugs are turning up in droves as we head into summer, and they're being found in areas long believed to be tick-free. ఇందులో ఏముంది బ్రదర్, అదొక రోగం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఈ రోగం సహజంగా వచ్చిందా లేక మనిషి శరీర వ్యవస్థను మార్చేయడానికి ఒక ప్రయోగశాలలో సృష్టించబడిందా? ఒక్కసారి డాట్స్ కనెక్ట్ చేసి చూడండి. ఒకవైపు ఈ కీటకాల వల్ల మనుషులు మాంసం తినలేని పరిస్థితి వస్తుంటే, సరిగ్గా అదే సమయంలో ప్రపంచంలోని అత్యున్నత యూనివర్సిటీలలోని సైంటిస్టులు ఒక భయంకరమైన చర్చ చేస్తున్నారు. వాతావరణాన్ని కాపాడాలంటే మనుషులు జంతువుల మాంసం తినడం మానేయాలి. కానీ జనాలు మానేయరు కాబట్టి వాళ్ల శరీరపు డిఎన్ఏనే మనం మార్చేస్తే ఎలా ఉంటుంది అని బాహాటంగానే చర్చలు చేస్తున్నారు. ఉదాహరణకు, ఆ కీటకం కుడితే మనుషులు మాంసం తినలేకపోతున్నారేమో, అదే టెక్నాలజీని వాడి మనుషుల శరీరాలను మార్చేయాలి అనేది వాళ్ల ప్లాన్. దీనికి తోడు బిల్ గేట్స్ లాంటి ప్రపంచ కుబేరులు వేల కోట్లు పెట్టి కృత్రిమ మాంసం, కృత్రిమ నెయ్యి తయారు చేసే కంపెనీలను ప్రోత్సహిస్తున్నారు. The one that has gone better than I would have expected 5 years ago is this work to make what's called artificial meat. వ్యవసాయం వద్దు, జంతువులు వద్దు, పాలు వద్దు, అన్నీ ల్యాబ్లో రసాయనాలతో తయారు చేయబడినవే జనాలు తినాలి అనేది వీళ్ల ఎజెండా. ప్రియులారా, ఇది కేవలం ఆహారానికి సంబంధించిన విషయం కాదు. దేవుడు ఏదైతే సహజంగా సృష్టించాడో దాన్ని నాశనం చేసి మనిషి తయారు చేసిన కృత్రిమ వ్యవస్థ మీద ప్రపంచాన్ని ఆధారపడేలా చేసే ఒక పెద్ద కుట్ర. బైబిల్ గ్రంథం ఆదికాండం 1వ అధ్యాయంలో చెబుతోంది, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా బాగుండెను. దేవుని సృష్టిలో ఏ లోపమూ లేదు. కాని ఈరోజు మనిషి ఏమంటున్నాడు? లేదు, దేవుని సృష్టిలో లోపముంది, దాన్ని నేను రీడిజైన్ చేస్తాను, మనిషి శరీరాన్ని నేను మారుస్తాను అంటున్నాడు. ఇలాంటి అహంకారం ఈ భూమి మీదకు రావడం ఇదే మొదటిసారి కాదు. బాబేలు ఘోరం కడుతున్నప్పుడు మనుషులందరూ ఒక్కటై మనకు దేవుడక్కర్లేదు, మన పేరును మనమే గొప్ప చేసుకుందాం అని దేవుని హద్దులు దాటారు. దానికన్నా భయంకరమైన విషయం ఆదికాండం 6వ అధ్యాయంలో జరిగింది. జలప్రళయం రాకముందు నోవహు దినాల్లో సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారని బైబిల్ చెబుతోంది. అంటే పాపం చేయడం మాత్రమే కాదు, వాళ్ల దేహాలు, వాళ్ల జన్యువులు కూడా కలుషితమైపోయాయి. యేసయ్య ఏమన్నాడు? నోవహు దినములు ఎలాగుండెనో మనుష్యకుమారుని రాకడయు అలాగే ఉండును. ఆ రోజు ఎలాగైతే దేవుని సృష్టి కలుషితమైపోయిందో, ఈరోజు మళ్లీ టెక్నాలజీ పేరుతో, బయో ఇంజనీరింగ్ పేరుతో దేవుని సృష్టిని మారుస్తున్నారు. దేవుడు చేసిన దానికి, మనిషి ల్యాబ్లో తయారు చేసిన దానికి తేడా తెలియని స్థితికి లోకం దిగజారిపోతోంది. అంత్యదినాల్లో సాతాను వేసే మోసం చాలా అందంగా వస్తుంది అని నేను ఎప్పుడూ చెబుతుంటాను. మేము భూమిని నాశనం చేస్తున్నాం, దేవుని సృష్టిని మారుస్తున్నాం అని వాళ్లు బయటికి చెప్పరు. గ్లోబల్ వార్మింగ్ నుండి భూమిని కాపాడడానికే ఇదంతా చేస్తున్నాం, ప్రగతి కోసం చేస్తున్నామంటారు. చూడడానికి అంతా మంచి కోసమే చేస్తున్నారేమో అని భ్రమపడేలా ఆ మోసం ఉంటుంది. ఎందుకిలా జరుగుతుందో తెలుసా? ఎందుకంటే ఎప్పుడైతే మనిషి దేవుని సృష్టి నుండి దూరమై వారు క్రియేట్ చేసిన కృత్రిమ వ్యవస్థ మీద ఆధారపడతాడో, అప్పుడు ప్రపంచాన్ని శాసించడం చాలా సులువవుతుంది. రాబోయే ఏక ప్రపంచ ప్రభుత్వానికి, పరిపాలించే క్రీస్తు వ్యతిరేకికి ఇది చాలా అవసరం.
వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఆహారం నువ్వు తినాలి, వాళ్ళ కంట్రోల్లో ఉన్న మెడిసిన్ నువ్వు వాడాలి. 2వ తెస్సలోనికలకు 2వ అధ్యాయం 10వ వచనం చెబుతోంది, సత్యమును ప్రేమించని వారు నశించిపోనట్లు సాతాను కపటమైన అద్భుతాలతోనూ మోసంతోనూ వస్తాడు. ఈరోజు మనకు కావాల్సింది కేవలం ఇన్ఫర్మేషన్ కాదు, ఆత్మీయ వివేచన. ఏది దేవుని నుండి వస్తోందో, ఏది సాతాను వ్యవస్థ నుండి వస్తోందో కనిపెట్టగలిగే వివేచన లేకపోతే ఈ మాయలో మనం కూడా కొట్టుకుపోతాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వార్తలు వింటుంటే భయం వేయవచ్చు. ఇక భూమి మీద తినడానికి సరైన ఆహారం దొరకదా, మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆందోళన కలగవచ్చు. కానీ భయపడకండి, మనం లోకంతో పాటు భయపడడానికి పిలువబడలేదు, దేవుని వాక్యం మీద ధైర్యంగా నిలబడడానికి పిలువబడ్డాం. రోమీలకు 12:2వ వచనం చెబుతోంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. లోకం మారవచ్చు, టెక్నాలజీ మారవచ్చు, కానీ మన దేవుడు మారడు. కీర్తనలు 91 చెబుతున్నట్లు, మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తుని నీడన విశ్రమిస్తాడు. ఈ అంత్యదినాల్లో లోకంతో రాజీ పడకు, ఏది పడితే అది నమ్మకు. నీ పునాది యేసుక్రీస్తు అనే బండమీద కట్టుకో. ఈరోజే నీ దేవుని దగ్గరకు రా, నాతో పాటు కన్నీటితో భారంతో ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నా ఆత్మీయ కళ్ళు తెరిచినందుకు నీకు వందనాలు. ఈ లోకంలో జరుగుతున్న భయంకరమైన కుట్రలను, సాతాను మోసాలను నేను చూస్తున్నాను. నన్ను, నా కుటుంబాన్ని ఈ మాయలో పడకుండా కాపాడు నాయనా. రాబోయే క్రీస్తు వ్యతిరేక వ్యవస్థకు నేను ఏమాత్రం లోబడకుండా సత్యవాక్యం మీద స్థిరంగా నిలబడే ధైర్యాన్ని నాకు దయచే. మనుషులు సృష్టించిన భయంకరమైన వ్యవస్థల నుండి నా పిల్లలను రక్షించు. నా ప్రాణం ఉన్నంతవరకు నీవే నా ఆధారం ప్రభువా. ఆమేన్. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం నీ హృదయాన్ని తాకితే ఎట్టి పరిస్థితుల్లోనూ లోకం వైపు కాకుండా క్రీస్తు వైపే చూస్తాను అని నువ్వు తీర్మానించుకుంటే కామెంట్స్లో యేసయ్యే నా ఆశ్రయం అని టైప్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను తన భద్రతలో ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ. సృష్టిని మార్చే కుట్రలు, కృత్రిమ వలలలో క్రీస్తు విరోధి అడుగులు, మేల్కో దేవుని సంఘమా. సృష్టికి ఎదురు తిరిగెను అహంకారం, మానవ దేహపు హద్దులు చెరిపే ప్రయోగశాలలకు తంత్రం, కృత్రిమాహారముతో ప్రాణము తీసే ప్రయోగం, బాబెలు గోపురం నాటి పాపపు చీకటి నినాదం. చిక్కుకోకుమా దేవుని బిడ్డ, యేసయ్యే నీకు ఆశ్రయం, ఆయనే నిత్య జీవం. వాక్యమనే బండపైన కట్టుకోని మందిరం. ప్రగతి పేరుతో వస్తు పతనము వైపుకు లాగెను, తినే కూడును దేహమును శాసించే దుష్ట వ్యవస్థ పుట్టెను, సత్యము ప్రేమించని వారిని మాయాజాలము కమ్మెను.
ఉన్నతుని చాటున మనము నివాసము చేద్దాం. లోక మర్యాదను వదిలి రూపాంతరం చెందుదాం. భయపడకు సంఘమా, ప్రభువే నీకు తోడున్నాడు. ఆఖరి వరకు నిలిచేవాడే జీవ కిరీటము పొందుతాడు. యేసు రక్తమే జయం మనకు, ఆయన నామమే ఆశ్రయం. లోకం మాయలో పడకుమా, కళ్ళు తెరవరా క్రైస్తవుడా. సాతాను వేసే వలలో చిక్కుకోకుమా దేవుని బిడ్డ. యేసయ్యే నీకు ఆశ్రయం, ఆయనే నిత్య జీవం. వాక్యమనే బండపైన కట్టుకో నీ మందిరం. త్రిమలోకపు మాయల నుండి మమ్ము రక్షించు దేవా. యేసయ్యే నా ఆశ్రయం, యేసయ్యే నా ఆశ్రయం. ఆమేన్. Strength in grace. It's all about Jesus.